ఒక సేయింగ్ ఉండేది, సినిమాలు అన్నీ రిలీజ్ అవ్వవు, చాలా మంది సినిమాలు తీస్తారు, మాక్సిమం ఒక 80-90% ఫిలిమ్స్ ఫస్ట్ క్లాస్లో ఆగిపోతాయి ఓకే అని చెప్తారు. థియేటర్కి వెళ్ళడం చాలా కష్టం, చాలా పాలిటిక్స్ ఉంటాయి, ఏవో చెప్తారు. సో వాట్ ఈస్ ద ప్రాసెస్? సమ్వేర్ నువ్వు ప్రోడక్ట్ తీసినావు, అల్టిమేట్లీ నీకు నువ్వు సాటిస్ఫై అయిన ఒక అవుట్పుట్ వచ్చింది. కీప్ పుట్టింగ్ అవుట్ యువర్ స్టఫ్, లైక్ టీజర్స్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ట్రైలర్స్ అవ్వచ్చు. సమ్వేర్ ఈ కంటెంట్ తెలియకుండా ఒక బడ్జ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది ఏ స్కేల్ బడ్జ్ అయినా అవ్వచ్చు, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. అది ఎంత కౌంట్ అనేది డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్. అన్ని బిగ్ బ్యానర్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాయి, లైక్ మైత్రి అవ్వచ్చు, మన సురేష్ బాబు గారు అవ్వచ్చు, దిల్రాజు గారు అవ్వచ్చు. సో మీ ప్రోడక్ట్ చూపించడమే హానెస్ట్గా అందరికీ. డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫీసెస్ అలాగే వెళ్ళాము. సో అందరికీ చూపించాము. సో అందరూ లైక్ ఈ ఫిలింని కమర్షియల్ సినిమాలు నడుస్తున్న టైంలో ఇది కైండ్ ఆఫ్ ఆర్ట్ ఫిలిం కదా, ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోలేదు. సో అల్టిమేట్లీ మాకు తగ్గ ఒక డిస్ట్రిబ్యూటర్ సెట్ అయ్యాడు, వాళ్ళ త్రూ వెళ్ళాము.